2014 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వంగా ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూనే ఉంది. అయితే నిధులు ఏవి అన్నటువంటిది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత మారినటువంటి సందర్భంలో జరిగింది చూసి, అలాగే వైఎస్ ప్రభుత్వం కూడా ఇస్తున్నారు అనే మాట చెప్పేది కాదు. బట్ నిధులు అయితే అనేకం వస్తున్నాయి అన్నటువంటిది బీజేపీ నాయకులు చెప్పిన పెద్ద కవరేజ్ వచ్చేది కాదు. ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ పనికి ఎంతెంత నిధులు వచ్చినాయి, ఒక్క పవన్ కళ్యాణ్ తాజాగా జరిపిన సమీక్షల్లోనే లెక్కలు తెలిసిపోతున్నాయి. ఉపాధి హామీ పథకానికి ఎంత వచ్చినాయి, అట్లాగే నరేగా ఉపాధి హామీ అంటే నరేగా స్కీమ్కి, పంచాయతీరాజ్కి ఎట్లాంటి నిధులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, అట్లాగే స్వచ్ఛ భారత్కి ఎంత నిధులు వచ్చినాయి, వీటన్నిటికీ ఎంతెంత కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అవి ఎంత ఫీల్డ్లో ఖర్చు పెట్టారు, ఎంత దారి మళ్ళింది, ఈ లెక్కలన్నీ ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ఆ విధంగా అది సమాజంలోకి తెలుస్తోంది. అంటే రాష్ట్రానికి కేంద్రం బోల్డ్ అంత ఇచ్చింది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. వెంటనే సహజంగా కోపం ఉండేటటువంటి వాడు అనేది ఏంటంటే, అయితే వాడబ్బ సొమ్ము ఇచ్చాడు, ఎవడబ్బ సొమ్ము ఎవడో రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఇచ్చేది ప్రజల సొమ్మే, అందరితో పాటే సమానంగా. ఎస్, అందరితో పాటు సమానంగానే. అసలు రాలేదని చెప్పడానికి అందరితో సమానంగా రావడానికి తేడా లేదా? కాబట్టి విమర్శించే వాళ్ళని పక్కన పెడితే ఈ లెక్కలన్నీ భారతీయ జనతా పార్టీ చెప్పిన లెక్కలు వాస్తవ రూపంలో బయటికి తీస్తున్నటువంటిది మాత్రం పవన్ కళ్యాణ్. తద్వారా భారతీయ జనతా పార్టీకి ఉపయోగం, కూటమికి ఉపయోగం, భారతీయ జనతా పార్టీకి ఒక వెపన్ అయ్యారు పవన్ కళ్యాణ్.